అవునండి. మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునండి. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది. తర్వాత అన్న ఆ 4 బోట్ల బదులుగా 4 బోట్లు పెట్టి తర్వాత మా మధ్యలో సంబంధం లేకుండా పోస్ట్ గార్డులు పెట్టి, మెరైన్ పోస్టులు పెట్టి, సివిల్ పోస్టులు పెట్టి మాకు రక్షణగా 12 నాటికల దూరం పైన వాళ్ళు ఉండాలి. దాన్ని మా స్థాపన మధ్యలో ఉండాలి సార్. ఆ రూల్స్ పెట్టి, ఆ చట్టం పెట్టి, జీవో పాస్ చేసి మాకు న్యాయం చేయాల్సి వస్తుందిగా మీకు మరీ ప్రార్థన చేస్తూ వేడుకుంటాం. అంటే మనకు ఒక వైపున హక్కుగా ఇవ్వాల్సిన రామచంద్రన్న మనకు హక్కుగా ఇవ్వాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ మనకు ఇవ్వకుండా మరోవైపున మన కడుపును కొడుతూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, వేరే ప్రాంతం నుంచి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా, చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పి తెలిసినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మనకు ఫిషింగ్ హార్బర్ తెలంగాణ అంతేనా? బేసిక్లీ ఇదే విషయమే కదా. నేను క్లుప్తంగా ఇంకా నేను చెప్పాల్సినది నేను చెప్తా. ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మీడియా సమక్షం ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను నిజంగా ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి అని అనడానికి ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ అన్నది నిజంగా ఇంకొక ఉదాహరణ. ఈ జూవలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ హార్బరే కాదు, రాష్ట్రంలో ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా, మన ప్రభుత్వం ఉండగా ఏకంగా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేని విధంగా ఇంతకు ముందు ఎప్పుడు విధంగా చూడని విధంగా రావాలి. ఆ ఫిషింగ్ హార్బర్ల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో
వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో. ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే ఆ మిగిలిన 3 పోర్ట్లు, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఇందులో జువెలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువెలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు